నెక్స్ట్ ఎలక్షన్లో కవిత గారి పాత్ర ఎలా ఉండబోతుంది? పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత అయినా, మేమైనా, మా హరీష్ అయినా, కేటీఆర్ అయినా అందరం క్రమశిక్షణ గల సైనికులం. కేసీఆర్ గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలను తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి సైనికులం. కాబట్టి మాకు ఇది కావాలి, అది కావాలి, మా కేటీఆర్, హరీష్ చాలా స్పష్టం చేసిండ్రు. కాబట్టి ఇది కావాలని కొందరు సృష్టిస్తున్నటువంటి పని తప్ప ఇవాళ మా పార్టీ ఎందుకు ఇట్లా సృష్టిందంటే వీళ్ళు గట్టిగా నిలబడి పోరాడుతున్నారు. హరీష్ ఒక దగ్గరికి పోయి ఒక దిక్కు పోయి పోరాడుతున్నాడు, కేటీఆర్ ఒక దిక్కు పోతున్నాడు, కవిత ఒక దిక్కు పోతుంది, ఇంకొక ఆయన ఒక దిక్కు పోతున్నాడు. మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు, తిరిగి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు దానిలో చీలికి వస్తే తప్ప మాకు మనగడ లేదనేటువంటి ఒక భావనలోనే ఈ విశృంఖలమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇలా అందరం ఒక్కటిగా ఉన్నాము, అందరం ఒకే బాటలో పోతున్నాం. మా అందరి దారి కేసీఆర్ దారి, మా అందరి లక్ష్యం కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి. మీ అనుబంధము కేసీఆర్ గారి అనుబంధము ఎలా మొదలైంది? కేసీఆర్తో మాకున్నటువంటి అనుబంధం ఉద్యమ బంధం, పేగు బంధం, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండేటువంటి బంధం. కాబట్టి అటువంటి నాయకుడు కేసీఆర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు అనేటువంటిది చాలా అరుదుగా ఉంటారు. మనకు తెలంగాణలో ఒక పీపుల్స్ పట్ల కనెక్టివిటీ ఉన్నవాడు, ప్రజల సమస్యల్ని నిరంతరంగా ఆలోచించేటువంటి వాడు, ఎవరికైనా ఏ ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను సత్వరంగా పరిష్కరించాలని కోరుకునేటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ అనే పదం అనేటువంటిది అది ఒక హిస్టరీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. తెలంగాణ ఉండేంత వరకు కేసీఆర్ పదం చరిత్రలో ఉంటుంది.